గురుగారు ఫిబ్రవరి 17థ్ రోజు గ్రహణం వస్తుందన్నారు. ఏం అవును. గ్రహణం వస్తుంది? అంటే ఆ రోజు ఏం చేయాలి? యాక్చువల్‌గా మనము ఈసారి ఏంటంటే అమ్మ ఈ 2026 సంవత్సరంలో హ్మ్. మొన్న జనవరి మాసంలో ఒకసారొచ్చింది మనకి ఆ! అమావాస్య. ఆ హ్మ్. రోజు గ్రహణం రాలేదు. అమావాస్య, పంచగ్రహ కూటమి వచ్చింది. ఓకే. మళ్ళీ ఫిబ్రవరి మాసంలో 17వ తేదీ వస్తుంది గ్రహణం. సూర్యగ్రహణము అంటారు. ఓకే. మొన్నొచ్చింది గ్రహణం కాదు. ఉట్టి అమావాస్య, పంచగ్రహ కూటమి మకర హ్మ్. రాశిలో ఏర్పడింది. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలో ఏర్పడుతుంది. హ్మ్. మీరొక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా ఒకే సంవత్సరంలో 3 సార్లు పంచగ్రహ కూటములు, 3 సార్లు చతుర్గ్రహ కూటములు లేవెక్కడా గూడా. ఓహ్! ఈసారి ఉన్నాయయితే. ఈసారి మాత్రమే ఉన్నాయి అలా. ఎందుకు గురువుగారు? అదంతా గ్రహస్థితి. అందుకే చూడండి ఎన్ని వింతలు జరుగుతున్నాయి. అసలెప్పుడైనా ఇంత గోల్డ్ రేట్, సిల్వర్ రేట్ పెరిగింది అవును. చూసారా? హుహు. మనం ఆల్రెడీ 4, 5 నెలల క్రితం ప్రిడిక్ట్ కూడా చేసాం. అవును. గుర్తుంది కదా మీకు? హ్మ్. ఎందుకు అంటే ఇది ఒక వింత. హ్మ్. అందుకే యుద్ధాలు చూడండి బయటెలా ఉంది పరిస్థితి. హ్మ్. యుద్ధాలు, పిచ్చి పిచ్చి గొడవలు పెట్టుకోవడం, అవును. ఫ్లైట్లు ఆగిపోవడం, హ్మ్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే గ్రహస్థితులు గనక ఇలా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఓకే. అందుకే మనం ఏం చేసాము లాస్ట్ మంత్ జనవరిలో హ్మ్. ఈ మంతే జనవరి అంటే నెక్స్ట్ రాబోయేది ఫిబ్రవరి కదా! ఈ హ్మ్. మంత్ అమావాస్య రోజు అందరికీ ఫ్రీగా చండీ హోమం చేయించాం. హ్మ్. అప్పుడే చెప్పా. ఇక్కడ హైదరాబాద్‌లో కాబట్టి ఫ్రీ. నెక్స్ట్ కామాఖ్యలో జరుగుతది. 3 రోజుల హోమం ఉంటుంది. హ్మ్. ఆ 3 రోజులు హోమానికి సంబంధించింది 17, 18, 19 తేదీ ఉంది. మీరు దానికి మాత్రం ఇట్లా ఫ్రీగా జరగదు. ఎందుకంటే బోలెడంత ఖర్చవుద్ది. అక్కడ నేనే ఆడ అవును. పెట్టుకొని ఒకసారంటే పెట్టుకుంటా గానీ అన్నీ. ఓకే. కాబట్టి ఆ రోజు ఉంటుంది. 17, 18, 19 తేదీ ఉంటుంది. హ్మ్. చండీ ఉంటుంది. నవగ్రహ హోమం ఉంటుంది. హ్మ్. గణపతి, లలిత ఇట్లా ఉంటాయి ఆ రోజు. ఓకే. కాబట్టి ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఎందుకంటే క్షేత్రాల్లో, శక్తిపీఠాల్లో చేయించేటువంటిది ఏదైనా గానీ 1000 రెట్లు ఫలితం ఉంటుంది. హ్మ్. ఎందుకంటే మనం ఫస్ట్ టైము చేయించుకోలేని స్థితిలో ఉండే వాళ్ళకి ఫ్రీగా చేసేసాం. హ్మ్. వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా. ఓకే. కొంతమంది ఏదో 116 ఏసారు వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు. హ్మ్. మరి అమ్మో! అస్సలు రూపాయి ఇవ్వకపోతే కూడా కష్టం కదా! అనుకునే వాళ్ళు ఏదో 500 ఏసారు. వాళ్ళ ఇష్టం కొద్దీ ఏసారు. నేను మీ ఇష్టం అండి అన్నాను. హ్మ్. కానీ దీనికి మాత్రం పర్టిక్యులర్‌గా ఉంటుంది. ఈ హోమం గురించి ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మనకి స్క్రోల్ అవుతున్న నంబర్‌లు 9169899899 8125899899 నంబర్‌కి వాళ్ళ హ్మ్. పేరు, గోత్రనామాలు పంపిస్తే వాళ్ళకి వివరాలొస్తాయి. ఓకే. ఇంకోటేంటంటే ఇలాగ పంచగ్రహ కూటములు వచ్చినప్పుడు హ్మ్. సరే అంత మనం అస్సలు ఇంకా చేయించుకోలేని వాళ్ళు ఫస్ట్ మనం ఫ్రీగా చేసిన వాళ్ళు కూడా తెలియకపోయి ఉండొచ్చు. హ్మ్. అలాంటి వాళ్ళు కనీసం చండీ వినండి. హ్మ్. చండీ విన్నా కూడా దోషం పోతుందని చెప్తుంది శాస్త్రం. ఓకే. 5 గ్రహాల దగ్గరికి వెళ్లి అంటే ఏది రవి, హ్మ్. చంద్ర, రాహువు, శుక్రుడు, బుధుడు, కుజుడు ఈ 6 గ్రహాలు. ఎందుకంటే ఈ చంద్రుడు తప్పిపోగానే మళ్ళీ కుజుడు కూడా వస్తున్నాడు. హ్మ్. ఇది 17వ తేదీ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి కాంబినేషన్. హ్మ్. మీరు 100 ఏళ్లకి వెనకాతలకెళ్ళండి. ఎప్పుడూ 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేది రేరెస్ట్ థింగ్. హ్మ్. జరగలేదు. అందుకే ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి. అదేదో దేశంలో నీళ్ళన్నీ భూమి వచ్చేసాయట. హ్మ్. చూసారా? అవును. అగ్ని ప్రమాదాలు కానీ, హ్మ్. ఫ్లైట్లు ఆగిపోవడం గానీ, ఇన్ని గాలిలో ఒక రకమైనటువంటి వైరస్ వస్తది. మూతికి మాస్క్ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు ఏదో కూడా వస్తాయి. గందరగోళంగా ఉంది వస్తది. అంతా. వస్తది. అలాంటివి హ్మ్. కూడా వస్తాయి. అందుకే ఇట్లా జరుగుతున్నాయి. అందుకని అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇలా పంచగ్రహ కూటములు, గ్రహణాలు వచ్చినప్పుడు హ్మ్. మనం దానికి సంబంధించిన మంత్రం హ్మ్. మన ఇండియాలో అయితే గ్రహణం లేదు గుర్తుపెట్టుకోండి. ఇండియాలో హ్మ్. లేదు. ఓకే. సౌత్ ఆఫ్రికా ఇట్లా కొన్ని బయట దేశాల్లో ఉంది. మనకు లేదు. హ్మ్. సౌత్ అమెరికాలో అక్కడ ఇక్కడ ఉంది. హ్మ్. మనకి లేదు కాబట్టి మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ రోజు మనం ఏదైనా మంత్రం తీసుకొని గనక చేసినట్లయితే ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది. హ్మ్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అలాగే ఈ గ్రహం ఏ రాశిలో పడుతుంది? కుంభరాశిలో పడుతుంది. హ్మ్. కుంభానికి, మీనానికి, మకరానికి, మిథునానికి, తులకి దీని ఎఫెక్ట్ ఉంటుంది. హ్మ్. అది కూడా విదేశాల్లో ఉండే వాళ్ళకి. ఇక్కడ ఉండేటువంటి వారికి పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో, అందుకని ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి ప్లస్ ఇది రేరెస్ట్ అనమాట. ఎందుకంటే గ్రహణము, పంచగ్రహ కూటమి. మన ఇండియాలో లేదు కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే హ్మ్. ఒక్కొక్క రాశి వరకు ఒక్కొక్క ఫలితం కూడా ఉంటుంది. హ్మ్. మేషం ఉందనుకోండి ఏకాదశంలో లాభంలో పంచగ్రహ కూటమి మంచిదే. ఓకే. గ్రహణం కూడా లాభంలో ఉండడం మంచిదే. హ్మ్. కాబట్టి రకరకాల లాభాలు కూడా వాళ్ళకి కలుగుతాయి. హ్మ్. అయితే ఈ పంచగ్రహ కూటమి జరుగుతున్నప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి హ్మ్. విషయాల్లోని పెద్ద మొత్తంలో బ్యాంకింగ్ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బట్ అన్ని రకాల లాభాలు ఇస్తది ఇక్కడ. ఓకే. వృషభం వారికి కూడా దశమంలో గ్రహణం మంచిదే. హ్మ్. దానికేం ప్రాబ్లమ్ లేదు. అంటే ఏ రాశులు జాగ్రత్త పడాలి గురువుగారు? ఇందాక చెప్పాను కదమ్మా! హ్మ్. కుంభము, హ్మ్. మీనము, మకరము అండ్ మిథునము అండ్ తులారాశుల వారికి ఉంటుంది గ్రహణ ప్రభావం. అందరికీ ఓకే. ఉండదు. హ్మ్. మిగతా మేషము, వృషభము
అండ్ అదేవిధంగా కన్య, ధనస్సు వాళ్ళకి మంచిది. హ్మ్. ఎందుకంటే వీళ్ళ మేషం వాళ్ళకేమో లాభము, వృషభం వాళ్ళకేమో దశమం, అంటే వృత్తి సంబంధించిన వాటిలో బాగా గ్రోత్ ఉంటుంది. హ్మ్. కన్యా వారికి 6లో గ్రహణం మంచిది, ధనస్సు వారికి 3లో గ్రహణం మంచిది. ఓకే. కాబట్టి గ్రహణం ఎప్పుడు ఎంతసేపు మనం బ్యాడే అనుకోకూడదు, హ్మ్. మంచి ఫలితాలు కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది, అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎంతైనా గ్రహణం కదా, హ్మ్. ఈ ఎవరికైతే ఎఫెక్ట్ ఎక్కువ ఉందనుకున్నామో వాళ్ళు రకరకాల ఏ దేశాల్లో ఉంటే ఆ గ్రహణ ప్రభావం ఉందో వాళ్ళు అక్కడ దానం ఇచ్చుకోవాలి. హ్మ్. అంటే ఏమి ఇచ్చుకుంటాం, పడగ, నాగు పడగలా ఉంటాయి 2 పడగలు, రవిచంద్ర ప్రతిమలు, హ్మ్. బియ్యము, నువ్వులు, మినుములు, ఉలవలు, ఈ 4 పదార్థాలు, ఒక చిన్న ఇత్తడి చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కొంత ఆవు నెయ్యి, హ్మ్. కొంత బియ్యము, ఇవన్నీ కలిపి పురోహితుడికి, బ్రాహ్మణుడికి ఇస్తారు. ఓకే. ఇస్తే గ్రహణ దోషం అనేటువంటిది తగ్గుతుంది. హ్మ్. ఎవరు ఇవ్వాలి అంటే విదేశాల్లో ఉంటే ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. హ్మ్. కుంభరాశి వారు, మకర రాశి వారు, మీనరాశి వారు, మిథునము మరియు తులారాశి వాళ్ళు ఇవ్వాలి. హ్మ్. ఎప్పుడు ఇవ్వాలి? గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వచ్చు చక్కగా. ఓకే. లేదు తీసుకునేవారు ఎవరు లేరు, విదేశాల్లో ఉన్నారు, అప్పుడు ఇండియాలో మీ పేరు చెప్పి ఎవరైనా ఇవ్వచ్చు. హ్మ్. లేదా విదేశాల్లో తీసుకునే వాళ్ళు ఉంటారనే లేదు, అక్కడ కూడా చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి, హ్మ్. అలా చేయొచ్చు. ఓకే. ఓకే. కొన్ని సార్లు మనకి అస్సలు ఎవరు తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు గోసేవ అయినా చేసుకోవచ్చు. హ్మ్. అట్లా చేసుకున్నా సరిపోతుంది. ఆ రోజు మంత్రం అనేటువంటిది ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బంది తగ్గే మంత్రం చేసుకోవచ్చు. హ్మ్. ఫైనాన్షియల్ గ్రోత్ లేదు, ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ రజ సేవితాయ నమః. అప్పుల బాధలున్నాయి, అపర్ణాయ నమః. ఉద్యోగం లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. అలా చేసుకోవచ్చు ఎవరికి వారు. ఓకే గురువుగారు.